గైస్ మీరైతే గమనించారో లేదో మనకు వితిన్ ఒక 20 మినిట్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ అయితే మనకు సో ఏపీ డిప్లొమా C20 రిజల్ట్స్ సంబంధించి లింక్ అనేది అయితే ఎనేబుల్ కావడం అయితే జరిగిందనమాట. సో వితిన్ మనకు సో 6 మినిట్స్ అనుకుంటే 6 మినిట్స్ 7 మినిట్స్లోనే మళ్ళీ మనకు డిసేబుల్ అయితే చేయడం జరిగింది. సో గైస్ దీన్ని బట్టి చూస్తుంటే సో మనకు టెస్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళు రన్ చేసి సో రిజల్ట్స్ అనేది సో ప్రాపర్ టయానికి సో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయాలి సో ఈ టయానికి అని మళ్ళీ టెస్టింగ్ అనేది చేస్తున్నారనమాట. సో గైస్ మీరైతే మాత్రం టెన్షన్ అయితే పడకండి. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. కాకపోతే మనకు రిజల్ట్స్ అనేటివి ఇంకా టెస్టింగ్ డ్రైవ్ అన్నట్లు ఉన్నాయన్నమాట. సో ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు నాకైతే అస్సలు అర్థం కాలేదు. గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా ఈ విధంగా అయితే మనకు సో రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం, సో ఈ విధంగా టెస్టింగ్లు చేసుకోవడము ఇలా అయితే ఎప్పుడు జరగలేదన్నమాట. సో ఎస్పెషలీ మనకు ఈరోజు ఈ C20 రిజల్ట్స్ రిలీజ్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే జరుగుతుంది. సో గైస్ మీరైతే మాత్రం టెన్షన్ పడకండి. సో ఇవాళ చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు కూడా, సో హాలిడే కదా బ్రో మాకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారా ఈరోజు, సో గ్యారెంటీ అయితే ఉంది అని అయితే అడుగుతున్నారు. సో మీరు ప్రూఫ్ కూడా చూసారు కదా, స్టార్టింగ్లో అయితే మనకు సో ఎనేబుల్ చేసి మళ్ళీ డిసేబుల్ చేశారు. మ్యాక్సిమం ఇవాళ రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది గైస్. సో మీరు ఎక్కడి నుంచి సో మన వీడియో చూస్తున్నారు, సో డిప్లొమా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ప్రతి ఒక్కరైతే సో మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఆల్రెడీ అక్కడ డిప్లొమా స్టూడెంట్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో అక్కడ ఒక్కసారి అయితే మీరు జాయిన్ అయిపోండి. సో అక్కడ నేను వెంటనే లింక్ సో రిజల్ట్స్ రాగానే లింక్ అనేది అక్కడ డైరెక్ట్గా అయితే షేర్ చేస్తా గైస్.